అమరావతి విషయంలో ఎలా ముందుకు సాగాలి, పాజిటివిటీని ఎలా దక్కించుకోవాలన్న విషయంపై బాబు ఏం చేస్తున్నారు, ఎంతలా కష్టపడుతున్నారో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. అమరావతి నిర్మాణాన్ని వడివడిగా ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ ఆలోచనను చంద్రబాబు ప్రాజెక్ట్ చేయనున్నారు. దీంతో వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతుల రూపంలో సర్కారుకు భారీగా నిధులు వస్తాయని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ కావడంతో దీనిని డెవలప్ చేయడం ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవచ్చునని అంటున్నారు. ముఖ్యంగా రైతులకు భూములను పంపిణీ చేయడం, వారికి ఇస్తామన్న ప్లాట్లను అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడ నివాసయోగ్యమైన వాతావరణాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలానే వ్యాపార సముదాయాలు పెంచనున్నారు. జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కట్టించిన నివాసాలను కూడా వచ్చే 2-3 నెలల్లో పంపిణీకి అనుగుణంగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. తద్వారా అమరావతిని పుంజుకునేలా చేసి ఇక్కడ కార్యకలాపాలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో అమరావతి చర్చ కొనసాగేలా చేయాలన్న వ్యూహంతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. మరోవైపు క్రౌడ్ ఫండింగ్ ను కూడా చంద్రబాబు చేపడుతున్నారు. తద్వారా మరిన్ని నిధులు సేకరించాలని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఇక్కడ భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన రియల్ వ్యాపారులు జగన్ ప్రభుత్వం వచ్చాక భారీగా నష్టపోయారు. కొందరు తమ ప్రాజెక్టులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరికి కూడా చంద్రబాబు గట్టి హామీలు ఇస్తున్నారు. మీరంతా మీ ప్రాజెక్టులు చేపట్టి అమరావతి అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించాలని సూచిస్తున్నారు. ఇక కొన్ని ఫార్మా కంపెనీలతో పాటు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా చంద్రబాబు ప్లానింగ్. కొంత యాక్షన్ గేమ్ మొదలైంది.